హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము ఢిల్లీ టు జైపూర్ రీచ్ అయింది. అక్కడ మేము ఏం చేసామని చూద్దాము. రండి వీడియోలో వెళ్దాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మేము బోర్డింగ్ అవ్వడానికి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా బోర్డింగ్ అయితే చేయలేదు వాళ్ళు. చూసినావా ఎట్ట పోతా ఉంది, వచ్చి ఫిష్ లాగా పోతా ఉంది నీళ్ళలో. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. రోజుకి చాలా ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటుంది. సో మేము వెయిటింగ్ హాల్లో నుంచి చూస్తున్నాము. చాలా ఫ్లైట్స్ దిగుతున్నాయి. 5 minutesకి ఒక ఫ్లైట్ వస్తూ ఉంది, ఒక ఫ్లైట్ వెళ్తూ ఉంది. చాలా పెద్దది ఢిల్లీ ఎయిర్పోర్టు. 3 టర్మినల్స్ ఉన్నాయి. టర్మినల్ 1, 2, 3 స్టార్ట్ చేసేసారు. సో వెళ్తున్నాం. మా ఫ్లైట్ నంబర్ బస్ ఎక్కి ఆడపోయి ఫ్లైట్ ఎక్కేటట్టుంది అనుకుంటా. మనం ఇక్కడి నుంచి బస్ ఎక్కి ఫ్లైట్ ఉన్న చోటకి తీసుకెళ్ళి వదులుతారు. నిదానంగా ఎక్కువ ఆగలేదు. అవును, ఎయిర్ప్లేన్ అట్లా పోతా ఉన్నాయి అన్ని. మనది మేము కొచ్చి నుంచి ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్ వచ్చి టర్మినల్ 3లో దిగింది. సో మళ్ళీ ఢిల్లీ టు జైపూర్కి వెళ్ళే ఫ్లైట్ వచ్చి టర్మినల్ 2లో ఉన్నింది. సో టర్మినల్ 3 నుంచి టర్మినల్ 2 పక్కనే అన్నారు, కానీ నడిస్తే దాదాపు ఒక 1/2 hour దాకా పట్టింది. మేము ఫ్లైట్ దిగి నెక్స్ట్ ఫ్లైట్కి 3 hours టైం ఉన్నిందనమాట. అయినా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ చెక్ చేసి అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అవ్వడానికి కరెక్ట్గా 3 hours సరిపోయింది. కొంచెం కూడా ఎక్స్ట్రా టైం లేదు. ఫుడ్ తినడానికి కూడా మేము లంచ్ కూడా చేయలేదు, స్కిప్ చేసాము టైం సరిపోక. విస్తారా ఎయిర్వేస్ని ఎయిర్ ఇండియా వాళ్ళు కొనేశారు. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసుకున్నా మనకు కొన్నిసార్లు విస్తారా అనేవి నేమ్ ఉన్న ఫ్లైట్లు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్స్ అన్నీ టాటా వాళ్ళు కొన్నారు కాబట్టి. ఎయిర్ ఇండియా వచ్చి టాటా వాళ్ళు ఆపరేట్ చేసేది. ఇదే మన ఫ్లైట్. బోర్డింగ్ పాస్ చెక్ చేసి లోపలికి వదులుతున్నారు. బస్ దిగిపోతున్నాం. ఎక్కబోతున్నాం. ఫ్లైట్ వచ్చి ఇక్కడ ఎక్కబోతున్నాడు. వావ్, విస్తారా ఫ్లైట్లోనే వెళ్తున్నాము ఈరోజు.
లేట్ అయిపోయినట్టుంది అందుకే వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసినాం జైపూర్ టు ఢిల్లీ. చెప్పు పెట్టి ఆడే కూర్చోటి వారే వా చీగాడు కూలింగ్ గ్లాస్ లేనిదే రావట్లే ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి. ఇటు చూడు చీ ఇటు చూడు కూలింగ్ గ్లాస్ లేనిదే ఉండట్లే మనిషి. చీగాడు ఏసీ ఆపరేట్ చేస్తా అన్నాడు. లైట్స్ ఏసీ ఆపరేట్ చేస్తా ఉన్నాడు. లైట్లు ఏసీలు ఆపరేట్ చేస్తున్నాడు. లిఖిత్ చిన్నప్పుడు తనకు తానే ఒక పేరు పెట్టుకున్నాడు. లిఖిత్ అంటే తిరగక వాడిని చీ అని పెట్టుకున్నాడు. సో అప్పటి నుంచి వాడే చీ ఏం అడిగినా కూడా ఇది చీది అని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు. ఢిల్లీ టు జైపూర్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతా. నువ్వు పట్టుకొని చూస్తా ఉంటే నేను నిన్ను పట్టుకుంటా. మనకు ముందు ఆ ఫ్లైట్ వెళ్తాంది. అది ఫ్లైట్ పార్ట్సేనా అది? ఫ్లైట్స్లో కొరియర్ సర్వీస్ యూస్ చేస్తారు కదా. సో మనము ఏదైనా కొరియర్ చేస్తే వాటిని దానికంటే ఒక సపరేట్ ఫ్లైట్స్ ఉంటాయి ఓన్లీ గూడ్స్ని తీసుకెళ్ళడానికి. అదనమాట ఇక్కడ ఉన్న ఫ్లైట్స్ అన్నీ కార్గో ఫ్లైట్స్ అంటారు. చూడండి దాంతో విండోస్ ఉండదు, ఎందుకంటే దాంతో ఓన్లీ గూడ్సే వేసి తీసుకెళ్తారు కాబట్టి. బాక్సులుగా పెట్టి తీసుకెళ్తారు. అంటే లోపలేవోగా ఒకటికొకటి మూమెంట్ అవ్వకుండా ఉండడానికి ఆ ఫ్లైట్ స్ట్రక్చర్ ప్రకారం లోపల బాక్సెస్లో పెట్టి పెడతారు. అవన్నీ కూడా చూడొచ్చు మీరు ఆ బాక్స్ ఈడ ఒక్కొక్క ఫెడెక్స్ కంపెనీ అలా కొరియర్ సర్వీస్ కంపెనీలవి ఫ్లైట్లు ఉన్నాయి. మీరు చూసారా ఇప్పుడు కనిపించేదని ఆ బాక్స్లు అనమాట. ఆ బాక్స్లో వేసి లోపల పెట్టేస్తారు. కార్గో అవన్నీ బాక్స్ చూసినావా? ఒక్కొక్క బాక్స్ ఒక్కో డిజైన్ లో ఉంటాయి. ఎందుకంటే అవి రౌండ్ షేప్ లో ఉంటాయి కాబట్టి లోపల ఫిట్ అయ్యేలాగా షేప్ చేస్తున్నారు బాక్స్. ఒక్కొక్క బాక్స్ కి ఒక్కో రేట్ ఉంటుంది ఎయిర్లైన్స్ లో. అంటే చార్జెస్ అక్కడక్కడ ఫిట్ అయ్యేలాంటి ఐటమ్స్ అందులో పెడతారు. ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయి కదా. సో ఫిట్ అయ్యేటట్టు వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని చార్జెస్ వేస్తారు, కొరియర్ చార్జెస్. ఇక్కడ చూడు ఎన్ని ఫ్లైట్స్. ఇది టర్మినల్ 2 టర్మినల్ 3 ఏమో మనం వచ్చి దిగినామే. క్యూలో పోతుంది అది టేక్ ఆఫ్ అవుతుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కాబట్టి అన్ని ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేయడానికి క్యూలో ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఫ్లైట్ వెనకాల ఒక ఫ్లైట్ వెళ్తా ఉంది టేక్ ఆఫ్ చేయడం కోసం. చూపిస్తాను ఇప్పుడు తిరిగిపోతుంది. తిరుగుతా ఉన్నా వద్దు చూడు క్యూలో 2 ఉన్నాయి ఆల్రెడీ. ఆడ నుంచి ఆడ పట్టుకొచ్చినారు స్వామి. బస్ డైరెక్ట్గా వచ్చిండొచ్చు. రాజస్థాన్ జైపూర్లో ల్యాండింగ్కి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. సో కిందకి దిగుతా ఉంది ఫ్లైట్.
ఆఫ్ అయ్యింది. వెంటనే గబగబా బర్గర్ ఇచ్చారు తినడానికి. ఆ బర్గర్ తినేలోపు జైపూర్ వచ్చేసింది. మళ్ళీ ల్యాండింగ్ అవుతుంది. సో టోటల్గా ఒక 5 to 10 minutes ట్రావెలింగ్ అవర్ ఢిల్లీ టు జైపూర్. ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ 15 లాగా ఉంది. రోడ్ అయ్యి ఉంటుంది. జైపూర్ రీచ్ అయిపోయాం. ఫ్లైట్ దిగి వచ్చేసాం. ఇప్పుడే బయటకు వస్తున్నాం. ఓహో, బ్యాక్ సైడ్ బస్సులో వెళ్తున్నారు. దిగి ఇటు కూడా వచ్చేసాం. మేము ఇటు పక్క వచ్చేసాం. జైపూర్ రీచ్ 22 degrees ఉన్నాయంట. లిఖిత్ నిద్రపోయినాడు. ఫ్రెండ్స్, లిఖిత్ నిద్రపోయినాడు. జైపూర్ రీచ్ అయిపోయినాం. ఫ్లైట్ కూడా వచ్చేసింది. గేట్ క్లోజ్ చేస్తారు త్వరగా వెళ్ళకపోతే. ఓకే, గ్రేట్. జైపూర్కి వచ్చిన ఇంకా పోయి చూద్దాం ఏమేమి ప్లేసెస్ చూడాలో. రాజస్థాన్ ఎయిర్పోర్ట్ ఇలా ఉంది ఫ్రెండ్స్. బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కలర్ఫుల్గా ఉంది చూడండి. చాలా హార్డ్ వర్కర్స్ అనొచ్చు రాజస్థాన్ వాళ్ళు. వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి, వుడ్ వర్క్స్ నుంచి, క్లోతింగ్ నుంచి అన్నిట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆడ లగేజ్ వస్తుంది. సో ఎవరి లగేజ్ కోసం వాళ్ళు వెయిటింగ్, మన లగేజ్ కోసం మనం వెయిటింగ్. వస్తే తీసుకొని పైకి వెళ్ళడం. అదేనా? అది కాదే, అది కాదు. అదేనా? అది కాదు నన్ను. మనకి కనెక్షన్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా బ్యాగేజ్ కొచ్చి నుంచి జైపూర్కే వచ్చేస్తుంది. మనం జైపూర్లో కలెక్ట్ చేసుకుంటే చాలు. కనెక్షన్ పాయింట్లో కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా మనకి ఫ్లైట్లో ఉన్నప్పుడే చెప్పేస్తారు ఏ కన్వేయర్ బెల్ట్లో వేస్తారనేసి. బెల్ట్ నంబర్ చెప్తారు. సో మనం అక్కడికి వచ్చి మన బ్యాగ్ ఏదో చూసుకోవాలా, నేము, మనం వచ్చిన ఫ్లైట్ ఇవన్నీ చూసుకొని అక్కడ తీసుకోవాలా. కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం చూసి తీసుకోవడం ఇంపార్టెంట్. మన బ్యాగేనా అని. వాళ్ళు మన బ్యాగ్కి ఆ ట్యాగ్ వేసి ఉంటారు. ఆ ట్యాగ్లో మన పేరు, మన డీటెయిల్స్ మొత్తం వస్తుంది. స్కాన్ చేస్తే మన పేరు కూడా రాసి ఉంటారు. సో అది చెక్ చేసి తీసుకోవాలి. మన బ్యాగ్ వస్తూ ఉంది. సో తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాం. అదో వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. జైపూర్ ఎయిర్పోర్ట్ ఇలా ఉంది. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా? లిఖిత్ ఇందాకే నిద్ర లేచినాడు. నిద్ర లేచిన వెంటనే అయ్యో ఫ్లైట్ ఎక్కడ పోయింది ఫ్లైట్ అని ఏడుస్తూ అన్నాడు. మళ్ళీ ఆకలేస్తా ఉంది అంటున్నాడు. ఎక్కడైనా ఫుడ్ చూడాలి లిఖిత్ కోసం. ఈ ఫుడ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక బన్ను. ఇది తినేలో ఫ్లైట్ వచ్చేసింది ఢిల్లీ నుంచి జైపూర్కి. అర్జెంట్గా ఇచ్చారు. వాడి ఆకలితో అది అర్జెంట్గా ఇచ్చారు. అది తినేలోపు జైపూర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఆకలికి తింటా ఉన్నాడు బన్ను కూడా. వాడి వల్ల కాలే ఫ్రెండ్స్ తినేదానికి.
ఏది ఇవ్వలే పెట్టి ఫ్రెండ్స్, లిఖిత్కి ఆకలేస్తూ ఉంది. ఫ్లైట్లోనే అడిగాడు, మళ్ళీ నిద్రపోయినాడు. అందువల్ల జైపూర్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఈడ స్టార్ బక్స్ ఉన్నింది. ఆడ క్యారెట్ కేక్, మళ్ళీ చిప్స్, బ్రెడ్ లాగా ట్రై చేస్తున్నాం. స్టార్ బక్స్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ పెట్టి స్ట్రాబెరీ మిల్క్ షేక్ వచ్చేసిందా? మా నోటికి మీసం వచ్చింది. స్ట్రాబెరీ మిల్క్ షేక్ని మా వాడు తీసినా లేదా ఇంతసేపు ఫస్ట్లో మూత వేసినప్పుడు ఇంత ఆత్రం ఎందుకు నీకు? వాడికి స్ట్రాలో తాగడం రాక గ్లాస్లో తాగుతా ఉన్నాడు. ఇంత పెద్దది ఇచ్చిన అసలు ఇప్పుడు ఏముండదు. ఎయిర్పోర్ట్ బయట వచ్చేసాం. రాజస్థాన్ ఎయిర్పోర్ట్, జైపూర్. ట్యాక్సీ మాట్లాడుకుందామా? ఓకే. రాజస్థాన్ అంటే మనం ఎప్పుడు డెసర్ట్, ఎడారి అని ఆలోచిస్తాము. కానీ రాజస్థాన్ మొత్తం అలా ఉండదు. జైపూర్ ఇలాంటి కొన్ని సిటీలు గ్రీన్గానే ఉంటుంది. గ్రీన్ అంటే మన సైడ్ లాగా లేదు. కొంచెం వాటర్ పోస్తే మంచిగా వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. వాటర్ పోసి చెట్లను బాగా పెంచితే వస్తాయి. ప్యూర్ డెసర్ట్ వచ్చి కొన్ని సిటీస్ ఉన్నాయి. అక్కడే ఫుల్ శాండ్ ట్యూన్స్ ఇవన్నీ ఉంటాయి. సో జైపూర్కి ఇంకో నేమ్ కూడా ఉంది, పింక్ సిటీ అని. ఎందుకు పింక్ సిటీ అని పేరు వచ్చిందంటే, మనం చూసామంటే ఆ సిటీలో ఎక్కువ ప్లేసెస్ పింక్ పెయింటింగ్స్తోనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారంటే ఈ వీడియోలో ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ కలర్ పెయింటింగ్తోనే కనిపిస్తుంది. బ్రిడ్జెస్, షాపింగ్ ఏరియా, మళ్ళీ ఓల్డ్ పోర్ట్స్, కొన్ని హోటల్స్ అన్నీ ఇలా పింక్ కలర్తోనే ఉంటుంది. ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క కలర్తో పిలుస్తారు. బ్లూ సిటీ అని, గోల్డెన్ సిటీ అని. ఇలా జైపూర్ని పింక్ సిటీ అంటారు. జైపూర్లో రోడ్స్ అయితే చాలా బ్రాడ్గా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే బిల్డింగ్ చూడండి, మొత్తం పింక్గా ఉంది. సో మీరు ఎక్కువ ట్రెడిషనల్ కలర్సే చూడొచ్చు. ఇలా పింక్ కలర్. వచ్చి జైపూర్లో దిగేసాం. రూమ్కి వెళ్తున్నాము. చాలా టైర్డ్గా అయిపోయినాం. రా రా రా. లిఖిత్ అందరం చాలా టైర్డ్ అయిపోయినాం. ఎందుకంటే మార్నింగ్ 6 o'clockకే ఫ్లైట్ కదా, సో నైట్ అంతా నిద్ర లేదు. చెక్ఇన్ చేసేసారు. ఇదే రూమ్, చాలా బాగుంది. టీవీ యూనిట్, లిఖిత్కి ఒక బెడ్, మాకొకటి, లిఖిత్కి కూడా ఒక బెడ్. హాట్ వాటర్ పెట్టుకునేదానికి కెటిల్ ఇచ్చారు. మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్, షుగర్. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది. వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం. బాగుంది, నీట్గా బాగుంది. లిఖిత్, రూమ్ నచ్చిందా? చేద్దాం. లిఖిత్ ఇక్కడ వచ్చిన వెంటనే ఆటో దిగేసి పార్టీ దగ్గర పోదాం, తాత దగ్గర పోదాం అంటున్నాడు. వాడు
ఊరికి వెళ్దాం అనుకుంటున్నాడు నేటివ్ ప్లేస్కి. జాగ్రత్త గ్లాసా? ఫ్లైట్లో వచ్చి కూడా ఇంత టయర్డ్ అయిపోయినాం. మెయిన్ నిద్ర లేని దానివల్ల. బ్రష్ ఒకటే పెట్టాడు కదా. అబ్బా కింద ఏంది ఇంత చల్లగా ఉంది? బాప్రే, ఎంత టెంపరేచర్ ఉందంట? చూసుకో. కింద ఐస్ గడ్డ పైన కాలు పెట్టినట్టుంది. అందుకే లిక్కిత్ కూడా సాక్స్ తెచ్చుకున్నాం. చాలా చల్లగా ఉంటుంది నైట్ అయ్యాకుంది అని. ఎక్కడ లిక్కిత్ ఎలా ఉంది కింద? చల్లగా. లిక్కిత్ కింద ఎలా ఉంది కాళ్ళు పెట్టడానికి? చల్లగా ఉంది ఒకటి. ఓకే ఫ్రెండ్స్, రీసెంట్గా రెనోవేట్ చేసినారు ఫ్రెండ్స్. ఈ డైనింగ్ టేబుల్ లాగా. డైనింగ్ టేబుల్ ప్లస్ ల్యాప్టాప్ వర్క్ ఏదైనా చేసుకోవాలి టేబుల్ లాగా అనుకో. ఓకే. వచ్చిందే లేట్ అయిపోయింది. 4:30 అలా అయిపోయి ఉంటుంది కదమ్మా. సో స్నానం చేసి రెడీ అయిపోయేదానికి 6 అయిపోయింది. సో జస్ట్ అలా బయటికి వెళ్ళేసి లిక్కిత్కి కొంచెం సాక్స్లు గ్లౌజులు కొందాం అనుకుంటున్నాం. చలి ఎక్కువ ఉంది. అలా కొంచెం చూసేసి డిన్నర్ చేసుకొని వచ్చేస్తాం. చలి ఎక్కువ ఉంది. రాజస్థాన్ అంటే మనం హీట్ అనే అనుకుంటాము, కానీ ఇలా నవంబర్, డిసెంబర్, జనవరి టైంలో చాలా చలిగా ఉంటుంది. అసలు ఈ జాకెట్స్ కూడా సరిపోవట్లే, అంత చలి వేస్తుంది. లిఖిత్ ఇలా రెడీ అయినాడు. వాడు ఆల్వేస్ లిఖిత్ మరి రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. 10 అలా ఉంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎలా టైట్గా ఇచ్చినాడా వాడు, ఇది టైట్ ఇలా ఏందా స్వెటర్లు కుట్టుతారా లోపల ఈ ఒక లేయర్ వచ్చేస్తూ ఉంది, అది చేతిలో ఇరుక్కుపోతాను. అందుకే ఇలాంటి భలే మెట్లు ఎక్కిస్తే నాకు రెయిన్ కోట్ ఉంది ఇలాంటిది పిచ్చి ఎక్కిస్తే లోపల తాడు అది క్లాత్ వచ్చేస్తుంది చేతితో పాటు ఇరుక్కుపోతాయి. ఇదో ఇది చూడు, ఈ క్లాత్ పిచ్చి ఎక్కిస్తుంది లోపలికి పోతే. ఉంటా రే అక్కడి చేతులు ఇంకా అట్టే చేతులు లోపలే ఉంటుంది. లోపల అది సెక్యూరిటీగా బాగుంటుంది. మళ్ళీ చూడ ఇంత కష్టపడితే మళ్ళీ వచ్చేస్తుంది. చూసుకోటి అది దా.